హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరెలా ఉన్నారండి? బావున్నారా? మేమైతే చాలా బావున్నాము. మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి సోమవారందండి. దసరా అయితే స్టార్ట్ అయింది కదా! అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలండి. ఈరోజైతే పొద్దున్నే లేగలేదండి. కొంచెం లేట్‌గానే లేచాను. కొంచెం హెల్త్ బాలేక ఇంక పూజ కూడా ఏమీ చేసుకోలేదండి. ఇంక అమ్మ చేసుకొని గుడికైతే వెళ్ళింది. పొద్దున్నే లెగలేదు కదా! మరి ముగ్గెవలేశారు? అమ్మవారి ముగ్గనుకుంటున్నారా? నేనైతే వేయలేదండి. ఇంకా ఊర్లోకెళ్ళి ములంకూర కోసుకొద్దాము. ఈరోజు ములంకూర, కారప్పొడి చేద్దామనుకుని ఇంకా ములంకూరకైతే ఊర్లోకెళ్ళానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ములంకూర కోసుకొచ్చి కారప్పొడి చేద్దామని. మా ఇంటికాడ ఎవరికీ లేదండి. అందుకే ఊర్లోకెళ్ళవలసొచ్చింది. ఇంకా నడిచెళ్ళానండి. అది కూడా చూపిస్తాను. ఇంకా ఎళ్తంటే మా ఇంటికాడ ఒక అబ్బాయయితే ముగ్గులు ఏస్తాడండి. ఇంకా ఆళ్ళింటి ముందైతే వేశాడు అమ్మవారిది. నిజంగా చాలా బావుంది కదా! మీకు కూడా చూపిద్దామని నేనైతే వీడియో తీశానండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా! మీరొక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే మీకు ఎలా రికమెండ్ అయిందో వాళ్ళకి కూడా అలాగే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్‌గా చూడండి. చాలామంది స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేస్తా అసలు నాకు ఉపయోగమే ఉండదండి. వీడియో ఫుల్‌గా చూస్తేనే ప్లీజ్ వీడియో ఫుల్‌గా చూడండి. అలాగే హైప్ కూడా చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ అని చూపిస్తదండి. కింద హైప్ చేసి పాయింట్లు కూడా ఇవ్వచ్చు. అలా హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికైతే వెళ్తుంది. ప్లీజ్ హైప్ కూడా చేయండి. ఊర్లోకెళ్ళైతే ములంకూరైతే కోసుకొచ్చానండి. ఊర్లో అంటుంది ఎక్కడ అనుకుంటున్నారా? మా ఇంటికాడ కాదండి. కొంచెం వెనక్కెళ్తే ఇంకా పెద్ద ఊరుంటదమాట. నేను వాలంటరీ అక్కడే చేసేదాన్నండి. వాళ్ళకైతే చెట్టుంది. ఇంకా అడిగాను, మొన్నే అడిగాను కోసుకుంటాను రా అంటే కోసుకోక్క అంది. ఇంకా అమ్మాయి తెలుసులేండి. మాట్లాడేది వాలంటరీగా ఉన్నప్పుడు. ఇంకా కోసుకొచ్చానండి. వీడియో కూడా తీయమంటే తీసింది. ఇంకా నడిసైతే వెళ్ళాను. స్కూటీ ఉంది కదా అనుకుంటారేమో! మా చిన్నాన్నయితే వేసుకెళ్లారండి. ఇంకా నడిసైతే వెళ్ళానింకా. నేనైతేని నడిసెళ్ళి మామూలుగా అదంతా చూసొచ్చాను. ఎప్పుడో అయ్యింది నడిసి వెళ్ళి ఇంకా. ఇంకా ములంకూర కారప్పొడి చేద్దామని ములంకూరైతే తెచ్చి కడిగేసానండి. శుభ్రంగా కడిగేసి మంచిగా ఆరిపోవాలండి. తడైతే అస్సలుండకూడదు. తడుంటే కారప్పొడి అస్సలు బాగోదు. అందుకే కొంచెం బాగా ఆరబెట్టేస్తున్నానండి. ఇంకా అంతలోకి నేను ఎండుమిరకాయలు ఇయన్నీ కూడా ఏపేసుకుంటాను. కావాల్సినయన్నీ ఏపేసుకుంటాను. అంతలోకి ఇయయితే ఆరిపోతాయి. లంకే అయినా కూడా మా ఊర్లో ములం చెట్టు ములం కూర దొరకడమే కష్టమైపోయిందండి. ఎవ్వరికి కూడా ఉండట్లేదు. ఉన్నా కూడా గోదావరొచ్చి చచ్చిపోతున్నాయి. మేము కూడా పాతాము చిన్న మొక్క. అది కొంచెం బానే వచ్చిందండి. గోదావరికి మునిగిపోయి చచ్చిపోయింది. అందుకే కూడా పాతట్లేదు కూడా. ఇంకాళ్ళు తక్కువే రోజులయిందండి. అది హైబ్రిడ్ చెట్టు కాబట్టి గమ్మున ఎదిగిపోయింది. చాలా బావుంది చూసారా! ములంకూర మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా కావాల్సినప్పుడు మళ్ళీ ఎళ్లి తెచ్చుకోవాలి. ఆ అమ్మాయయితే ఇస్తది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకో అక్క అంది. మంచిగా మాట్లాడుతది ఆ సిస్టరు. మొలమాకైతే ఎండబెట్టాను కదండీ! అంతలోకి మనకు దానికి కావాల్సినయన్నీ సరుకులు ఏపేసుకుంటే మనకి ఈజీగా ఉంటది తర్వాత అని. ఇంకా ఎండుమిరకాయలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. మినపప్పు ఇయైతే తీసుకొని ముందుగా అయితే ఆయిలేసుకొని ఇంకా ఫస్ట్ అయితే ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, మినపప్పు, ధనియాలు ఏపేసుకుంటానండి ఫస్టు. ధనియాలు ఏపేసుకుంటే ఇంక పక్కన పెట్టేసి ఇంకా అన్నమయన్నీ కూడా ఏసేసుకుంటాను. ఇంకా ఆయిలయితే వేసేసుకుంటున్నాను. వీడియోస్ అయితే అసలు చాలామంది చూడట్లేదండి. మొన్నటిదాకా కొంచెం బానే రీచ్ వచ్చిందండి. ఇప్పుడైతే కొంచెం తగ్గింది. నేను 2 రోజులు పెట్టి ఒక రోజైతే మానేసేదాన్ని. అయినా కూడా బానే చూసేవారు. ఈ మధ్యన కొంచెం తగ్గించారు చూడడం. అందుకే నేను ఒక రోజు విడిసి ఒక రోజు పెడదామనుకుంటున్నాను. చూస్తుంటే నాకు ఇంట్రెస్ట్‌గా ఉంటది కదండీ! తీయాలనిపిస్తది. ఇలాగా అసలెవరు చూడకపోతే నాకు వీడియోస్ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అందుకే ఒక రోజు విడిసి ఒక రోజైతే పెడతాను. మేము చూస్తాము పెట్టండి అంటే కూడా నేను కంపల్సరీ ట్రై చేస్తాను. నాకు మంచిగా వ్యూస్ వస్తే నేను కూడా పెట్టాలనిపిస్తది కదండీ నాకుని. అందుకే మీరు కూడా చూడండి. అలాగే మన ఛానల్‌కి అడ్బిడింగ్‌లయితే వస్తున్నాయండి. అయైతే స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల కూడా నాకు ఉపయోగమే. వీడియోస్ కూడా చాలా స్కిప్ చేసి చూస్తున్నారు. అవసరానికి ఆళ్ళకి ఎంత అవసరమో అంతే చూస్తున్నారు. ప్లీజ్ ఫుల్‌గా చూడండి బావుంటుంది కూడా. మీరు అలా స్కిప్ చేయడం వల్ల నాకేం ఉపయోగం ఉండదు. ఫుల్‌గా చూస్తేనే నాకు కూడా కొంచెం నేను ముందుకు వెళ్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎండుమిరకాయలు కూడా ఏపేస్తున్నానండి. ఎండుమిరకాయలన్నీ ఏపేసి ఇంకా మొలమాకు దగ్గరికైతే వెళ్ళాలి. బాగా ఆరిపోయో లేదో చూడాలి మొత్తం కూడా.
కారప్పొడి అయితే చాలా బాగుందండి. ఇంకా ఎండుమిరకాయలు కూడా బాగా ఎగిపోయండి. ఇంకా అన్నీ తీసేసుకుందాము. ఇంకా ఎల్లుల్లిపాయలు, మినపప్పు, జీలకర్ర అన్నీ కూడా వేసేసాను. ఇంకా ముందైతే సెపరేట్‌గా ధనియాలు వేశాను కదండీ! ఇయన్నీ ఒకసారి అయితే వేసేసాను. ఇప్పుడైతే ముల్లంగి కూర దగ్గరికైతే వెళ్తానండి. ఇంకా అయి కూడా బాగా ఆరిపోయి ఉంటాయి. ఎండైతే కాసింది. ఇంకా అయి కూడా తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసి ఇంకా అయి కూడా మగ్గించాలి ముల్లంగి కూర కూడాని. కారప్పొడైతే చాలా బావుందండి. ఇంగోండి బాగానే ఇంకా ఆరిపోనియి చెమ్మేమీ లేదస్సల. మంచిగా అయిపోయింది ఇంకా. అన్నీ కూడా ఎలాగైతే తుంచేస్తున్నాను. చాలా టైం పట్టిందండి. ఇంకా మా అమ్మ, నేనైతే క్లీన్ చేసేసాం మొత్తం అంతా కూడాని. ఇంకా చిన్న చిన్నయి కదండీ! అయన్నీ తీయడానికి చాలా టైం పట్టిందింకా. ఇంకా దొడ్డేపు కూర్చొనైతే తీస్తున్నానండి. బావుంటది. ఇంకొకసారి ఇలా కూర్చుని ఇలా ఫోన్ చూడడమో, అలా కూర్చొని మాట్లాడుకోవడమో, మా అక్క, మా చెల్లి, నేను, మా అమ్మాయి ఇలా కూర్చొని మాట్లాడుకుంటాము. ఇంక ఈ పక్కకైతే వచ్చేసానండి. ఇంకా చెల్లి వాళ్ళైతే టీవీ చూస్తున్నారు. ఇంకెందుకని డిస్టర్బెన్స్ ఇంక ఈ పక్కకొచ్చేసి ఇంకా క్లీన్ చేసేస్తున్నాను మొత్తం కూడా మాకు. బావుంటది ఇలా కూర్చొని అలాగా ఆకాశంలో చూస్తే భలే ఉంటదండి పక్కనే. కానీ ఎక్కువైతే మసలనమాట దొడ్డేపుని. ఇంగోండి మొత్తం అంతా క్లీన్ చేసేటప్పటికి చాలా టైం పట్టిందింకా. ఇది ఇప్పుడైతే ఇంకా గ్యాస్ దగ్గరికి పట్టుకెళ్ళిపోయి మగ్గిచ్చేసుకుందాము. ఇంకా ఆయిలు ముందే ఉంది కదండీ! ఎండుమిరకాయలు, ధనియాలు ఏపింది. ఇంక దాంట్లోనే వేసేసాను. ఇంకా ఆయిల్ కూడా ఏమేయలేదండి. ఇంకా ఆయిల్ ఎయ్యకపోయినా పర్వాలేదు. ఎక్కువ రోజులైతే నిలవుంటది. చాలా అంటే చాలా బావుంది. మాకెక్కువ రోజులు ఏముండదులేండి అయిపోద్ది అని. కొద్దిగా సగమైతే వేశానండి. మొత్తం ఏస్తే అసలు ఏగదని ఇక సగమైతే వేశాను. ఇంగోండి ఇలాగైతే వేసి ఇంకా ఇంకా బాగా క్రిస్పీ అయ్యేలాగా చెయ్యాలని దీన్ని సిమ్‌లోనే పెట్టాను. ఇంక హైలో పెడితే మొత్తం మాడిపోద్దని ఇంక సిమ్‌లోనే పెట్టి మగ్గిస్తున్నానండి. ఇలా అంటే అలా నలిగిపోయేలాగా అయితే మనం చెయ్యాలండి దీన్ని. ఇంగోండి ఎంత అయిందో ఎంత అయిందో చూడండి. చాలా టైం అయింది ఇంత అవ్వడానికి నాకు. ఇంగోండి ఇంతైతే అయిపోయింది. చాలా క్రిస్పీగా అయిందన్నమాట. ఇదైతే మనం తీసేసుకోవచ్చు. ఇదైతే ఉందండి. నేను ఫస్ట్ అనుకున్నాను బాబోయ్! ఇంత అవుతది, చాలా అవుతదేమో అని ఇంకా తక్కువే పట్టుకొచ్చానండి. ఇంకా ఎక్కువ పట్టుకు రావాల్సిందనిపించింది. నాకు కోసినప్పుడైతే చాలా ఎక్కువగా అనిపించింది. ఇదంతా మగ్గేటప్పటికి అంత అవ్వలేదింకా. ఇంగోండి ఇంతైతే అవ్వింది. ఇంకా ఉన్నది కూడా ఏసేస్తున్నాను. దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఎక్కువగా నేను కొద్దిగానే వేశాను. అంటే ఇంట్లో తక్కువగా ఉంది. అందుకే కొద్దిగానే వేశానండి. అయి కూడా కరివేపాకు కూడా కడిగేసి ఎండబెట్టేసాను. ఇంగోండి ఇంతైతే తీసుకున్నాను. ఇది కూడా ఎక్కువేసుకున్నామనుకోండి మనకి అది కూడా చాలా మంచిది. ములమాకైతే చాలా మంచిదండి హెల్త్‌కి. ఎప్పుడు కొంటే అప్పుడు వండుకొని తినడమే. ఇంకా ఇది కూడా బాగా మగ్గిచ్చేసుకుందాము. ఇది మగ్గడానికే నాకు చాలా టైం పట్టిందండి. తిప్పుతూనే ఉన్నానింకా. ఇంక వదిలేసామనుకోండి మాడిపోతుంది. ఇంక ఇది కూడా మగ్గిపోయిందండి. ఇంకా అంతా కూడా తీసేసుకొని ఇంకా మిక్సీలో అయితే వేస్తున్నాను. రోల్లో రుబ్బితే ఎలా ఉంటదని ఎందుకులే అని మిక్సీలో అయితే వేసేసానండి. లేకపోతే రోట్లోనే రుబ్బుదును. ఇంకా మిక్సీలో అయితే వేసాను. అయినా కూడా చాలా టైం అయిపోయిందండి. ఇంకా నాకు ఇది క్లీన్ చేయడం, ఇది ఏపడం ఇదంతా చాలా టైం పట్టిందింకా. ఇంకా కొద్దిగా అయితే చింతపండు తీసుకున్నానండి. చింతపండుని, ఎండుమిరకాయలు, ధనియాలు ఇదైతే ఫస్ట్ ఏసేసుకుంటున్నాను మిక్సీలోని. కొద్దిగా అంటే ఏసుకున్నానండి. తక్కువేసాను చింతపండు. గోళ్ళకాయ అంత ఏసానండి సైజు అంతే. గింజలు తీసేసి క్లీన్ చేసేసి వేసేసాను. ఇంకా దాంట్లోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి. సరిపడా ఏసాను. ఒకవేళ తక్కువైతే మళ్ళీ ఏసుకుందాంలే అని కొద్దిగా వేసాను. కానీ సరిపోయిందిలేండి ఎక్కువే బానే ఏసేసానింకా. ఇంకా మిక్సీలో అయితే వేసేసుకుందాము. ఇంకా మిక్సీలో అయితే వేసేస్తున్నానండి. ఫస్ట్ ఇంకా ధనియాల పొడిది. తర్వాత ములంకూర ఏస్తాం కాబట్టి ములంకూర కారప్పొడి అవుతది. ములమాకు కారప్పొడి.
ఇంకా కారపొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొకసారి అయితే తిప్పేసి ఇంకా తర్వాత అయితే మొలం కూర వేసేసుకుందాము దాంట్లోని. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ కూడా నాకు కొంచెం బూస్ట్ అనిపిస్తుంది అన్నమాట, కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల. కామెంట్ చేయట్లేదు చాలామంది. ఎలా ఉంది వీడియో, ఇంకెలా తీయాలి, ఇంకా మంచిగా తీయాలా అనేది కామెంట్ రూపంలో మీరు కొంచెం హెల్ప్ చేయొచ్చు మాట నాకు. కామెంట్ చేశారనుకో నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా ధనియాల పొడి అయితే కారపొడి అయితే అయిపోయిందండి. ఇంకా మొలం కూర అయితే వేసేసాను దీంట్లో. అసలు ఎంత తెచ్చాను, ఎంత అవ్వింది అనుకోని నేను ఇంత అనుకోలేదు. లేకపోతే ఇంకా ఎక్కువ పట్టుకొచ్చును. ఫ్రై కూడా చేసుంటే బాగుండు తర్వాత. ఇంకా ఎక్కువ తెచ్చి ఫ్రై పెట్టుకుంటే భలే ఉందనిపించింది. ఈసారి ఫ్రై కూడా ట్రై చేయాలి, బాగుంటుంది. ఆ సిస్టర్ ఇచ్చిందన్నాను కదా, వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారమ్మ. ఎంత కావాలితే అంత కోసేసుకోమ్మా, చిరాకు వచ్చేస్తుంది ఆ చెట్టుని చూస్తుంటే అంటున్నారు. అంటే గొంగళ పురుగులు కూడా వస్తాయండి ఆ చెట్టు మీదకి. అందుకే ఏమన్నా ఉన్నాయో ఏంటో మరి చిరాకు వచ్చేస్తుంది చెట్టుని చూస్తుంటే, కొట్టేయాలనిపిస్తుంది అన్నారు. ఎంత కావాలితే అంత కోసుకెళ్ళిపో అన్నారు. ఇంక మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వెళ్ళి కోసుకురావాలి. మొలం చెట్టు ఉన్న కాడ గొంగళ పురుగులు ఉంటాయంట. అందుకే గమ్మున ఎవరు పెంచుకోరు ఇంటి దగ్గరలోని. ఇంకా రెడీ అయిపోయిందండి, మొలం కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. ఇంకో బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇంక ఈ బాక్స్లో అయితే అయ్యింది. మాకేమీ రాదులేండి ఎక్కువ రోజులు. ఇంక ప్రతి దాంట్లో వేసుకుని ఒక్కో ముద్దలో వేసుకుంటే రోజుకో ముద్ద తింటే చాలా మంచిదండి. ఇంక ఈ కారపొడి వేసుకుని ఇంకొండి ఇలాగ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. చాలా బాగుంది కదా. ఇంకా భోజనం అయితే చేస్తాను మొలమాకు కారపొడి వేసుకుని. ఇంకా అందరం కూడా భోజనం అయితే చేస్తున్నామండి. ఇంకా చారు అయితే పెట్టింది అమ్మ. ఇంకా చారు పెట్టి మునమాకు కారపొడి అయితే వేసుకుని తినేస్తున్నాము. ఇంకా కూర అయితే వండలేదు. ఇంక ఇదే సరిపోద్దులే అని. చాలా బాగుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంకా భోజనం అయిపోయాక కొద్దిసేపు అయితే సీరియల్ అయితే చూసామండి. ఇంకా తర్వాత అయితే సీరియల్ చూడడం అయిపోయిందండి. ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా గదులన్నీ తుడుచుకొచ్చేసి ఇంకా అరుగైతే తుడిచేసి మెట్లయితే తుడిచేస్తున్నాను. ఇంకా వాకిలి కూడా తుడిచేస్తున్నానండి. టైం వచ్చేసి 3:45 అవుతుందండి. ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాం మళ్ళీ సాయంత్రం పనులు. ఇంకా చెత్త ఉంటన్నా మళ్ళీ పొద్దున్నుంచి మళ్ళీ సందాల నుంచి పొద్దున్నకి చెత్త ఉంటుంది వాకిట్లోని. ఇంకా గుండుగుల్లోకి కూడా నీళ్ళైతే పట్టుకొచ్చేస్తున్నానండి. ఇంకా నీళ్ళు కాయడానికి, వేడి నీళ్ళు కాయడానికి. ఇంకా సామాన్లు అయితే తోమేసిందండి. చెల్లి అయితే తోమేసింది సామాన్లు. ఇంకా నేనైతే నీళ్ళైతే కొట్టుకొచ్చేస్తున్నాను. ఇంకా పప్పు కూడా కడగాలండి. పప్పు అయితే నానబెట్టింది. పప్పు అయితే కడగాలి. కారపొడి మీరు ఎలాగ చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. మునగాకు కారపొడి. ఇంకా నీళ్ళైతే కొట్టుకొచ్చాను కదండి బిందెలోకి. ఇంక పప్పు అయితే కడిగేస్తున్నాను. ఇంకా సోమవారం కదా, ఈరోజైతే దాక రొట్టు వేసుకుంటాము. ఇంకా పప్పు అయితే కడిగిచ్చేస్తానండి. చెల్లి అయితే గ్రైండర్లో వేసేస్తుంది. ఇంకా ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. ఇంకా పప్పు అయితే ఇలా క్లీన్ చేసి ఇంకా టీ అయితే పెట్టిందండి. ఇంకా అమ్మ టీ అయితే తాగాలి. ఇంకా టైం వచ్చేసి 4:30 అవుతుందండి. 4:30 అవుతుంది. ఇంకా పని అంతా అయిపోయిందిలేండి. ఇంకా అన్నీ కూడా చేసేసుకున్నాము. ఇంకా సాయంత్రానికి నాన్నకి ఒక్కరికి కాబట్టి గ్యాస్ మీద వండేస్తుంది. ఇంకా అన్నం కూర అయినని. మాకు ఇంకా దాక రొట్టె వేసుకుంటాము. ఇంకా చెల్లి, నేను, అమ్మని.
ఇంకా టీ అయితే కాసుకొచ్చిందండి. ఇంకా దాంట్లోకి బిస్కెట్లు నంచుకుంటాము. ఒక్కోసారి ఇలాగే నంచుకుని తింటాము. బాగుంటుంది. టీలో నంచుకోవాలంటే చాలా ఇష్టం నాకు. టీలో నంచుకుని అయితే ఇలా తిన్నాము. ఈ సాయంత్రం అయితే నాకు ఇలా గడిచిందండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయకపోతే అసలు మర్చిపోకండి. హైప్ కూడా చేయండి. అలా వీడియో కాఫీ తాగుతూ అలాగా బిస్కెట్ నంచుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఇంకా మా అమ్మాయికి కూడా ఇచ్చాను, తింటుంది. అందరం కూడా టీలో అయితే బిస్కెట్లు నంచుకుని అయితే తింటున్నామండి. ఇంకా గ్రైండర్లో కూడా వేసేసింది ఇంక చెల్లి. ఇంకా సాయంత్రానికి అయితే దాక రొట్టె వేసుకుంటున్నాము. ఇంకా ఆయిల్ అయితే వేసేసానండి. ఇలా వేసి మధ్యలో గ్లాస్ పెట్టుకోవడమే దాక రొట్టెకి. ఉడికిపోయాకైతే చూపిస్తాను. ఇంకోండి దాక రొట్టె అయితే ఉడికిపోయింది, అంటుకోలేదు. ఇంకా గ్లాస్ అయితే తీసేసుకుందాము. కింద అయితే మారుతుందిలేండి, బాగుంటుంది. అలా మారితేనే బాగుంటుంది. పొద్దున్న ములమాకు కారపొడి చేశాను కదండి, అది వేసుకుని అయితే తింటున్నాము పంచదార వేసుకుని. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.